నమస్కారం. నేను డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే గర్భసంచి రిమూవల్ అంటే హిస్టరెక్టమీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హిస్టరెక్టమీ తర్వాత త్వరగా కోలుకోవాలంటే మనం ఏం చేయాలి. హిస్టరెక్టమీ తర్వాత త్వరగా కోలుకోవాలి అంటే అది మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఆపరేషన్కి ముందు పేషెంట్ ఆరోగ్య స్థితి. పేషెంట్లు యూజువల్గా మా దగ్గరికి వచ్చినప్పుడు బాగా సమస్య పెరిగిపోయి దాంతో బాగా బాధపడుతున్నప్పుడు వస్తారు. అంటే రక్తహీనత బాగా పెరిగిపోయి గర్భసంచిలో గడ్డలు ఏమైనా ఉంటే అవి బాగా సైజు పెరిగిపోయి ఇలాంటి స్థితిలో వస్తారు. అలా కాకుండా ముందుగానే హాస్పిటల్కి వచ్చి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే చాలా వరకు రికవరీ సులభంగా ఉంటుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు ఆపరేషన్కి ముందు అంటే, ఒకటి రక్తహీనత ఉండడము, లేదంటే బీపీ ప్రాబ్లంతో బాధపడుతూ ఉండడము, లేదు అంటే మధుమేహం ఉండటము, నాలుగోది ఏంటంటే థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉండడము. ఇలాంటివన్నీ, ఈ ఆరోగ్య సమస్యలన్నీ మనం సర్జరీకి ముందుగానే స్థిరపరచుకోగలిగితే అప్పుడు సర్జరీ అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి సర్జరీకి ముందు ఐరన్ ఇంజెక్షన్ లెక్కించడము, ఒక్కొక్కసారి రక్తం కూడా ఎక్కించడం జరుగుతుంది. బీపీ, షుగరు ఇలాంటివన్నీ కంట్రోల్లో పెట్టుకొని, థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉన్నప్పుడు, అన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడు సర్జరీకి ఆప్ట్ చేసుకుంటే సర్జరీ యొక్క అవుట్కమ్ చాలా బాగుంటుంది, రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. రెండోది ఏంటంటే సర్జరీ ఎలా చేశారు అంటే ఎలాంటి రూట్లో చేశారు. ఇంతకుముందు ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది హిస్టరెక్టమీ దాన్ని ఎలా చేస్తారు అనేది. హిస్టరెక్టమీ మూడు ద్వారాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే పొట్ట కోసి తీయటము, టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ. 2 లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ. 3 మానం నుంచి తీయటం, దట్ ఈస్ వెజనల్ హిస్టరెక్టమీ. సో ఈ మూడిట్లో కూడా లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ జరిగితే దాని యొక్క రికవరీ చాలా బాగుంటుంది. ఎందుకు అంటే లాప్రోస్కోపీ ద్వారా ఒకటి ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ. ఎందుకంటే హ్యాండ్లింగ్ ఆఫ్ ద టిష్యూస్ అంటే పొట్ట కోసి సర్జన్ చేతితోటి కానీ మనం ఇన్స్ట్రుమెంట్స్తో కానీ వేరే అవయవాల్ని ముట్టుకోవడం, అన్నపేగుల్ని ముట్టుకోవడం, లేదంటే ఇన్స్ట్రుమెంట్స్ తోటి కానీ వాటిని టచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉండడము, లేదు అంటే ఇన్సిషన్ పెద్దగా అంటే కోత పెద్దగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ కూడా పెద్దగా ఉంటుంది. సో అందుకని ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది, తర్వాత హెర్నియా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. పేషెంట్ సర్జరీ అయిపోయిన 4 గంటల్లో హ్యాపీగా లేచి తిరగడం జరుగుతుంది. సో లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ కనుక మీకు జరిగి ఉంటే మీ రికవరీ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ అయినా వెజనల్ హిస్టరెక్టమీ అయినా కనీసం 2 నుంచి 3 నెలలు దాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బరువు లేపడం ఇలాంటివి ఏమీ చేయకూడదు. తర్వాత వాటి నొప్పి ఇవన్నీ తగ్గి కొంచెం నార్మల్ పనులు చేసుకోవటానికి కనీసం ఒక 2 నుంచి 3 నెలలు పట్టొచ్చు. మూడోది ఏంటంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళు తీసుకునే అన్నపానీయాలు మరియు ఎక్సర్సైజెస్ అన్నమాట. ఆపరేషన్ అయిన తర్వాత కనీసం ఒక 4 నుంచి 6 గంటల వరకు ఏమీ నోటి ద్వారా తీసుకోవడానికి ఉండదు. తర్వాత మెల్లమెల్లగా లిక్విడ్స్తో స్టార్ట్ చేస్తాము. అంటే నీరు తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు తీసుకోవడము, జ్యూసులు తీసుకోవడము. ఒక్కసారి బవల్ మూమెంట్ స్టార్ట్ అవుతాయి. అంటే మోషన్కి వెళ్ళే దగ్గర నుంచి మెల్లగా గాలి వెళ్ళడము, మోషన్ వచ్చినట్టు అనిపించడము, పేగులు తిరుగుతున్నట్టు అనిపించడము, ఇలాంటివన్నీ పేషెంట్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు నార్మల్ ఫుడ్ తీసుకోమని మేము చెప్తాము. నార్మల్ ఫుడ్ అంటే మీరు రెగ్యులర్గా తీసుకునే అన్నము, పప్పు, నార్మల్గా కూరలు, సలాడ్స్, వాటర్, కాఫీలు, టీలు ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఎలా తీసుకుంటారో అలా తీసుకోవచ్చు. కానీ ఎక్కువ ఉప్పు లేదా స్పైసెస్ ఎక్కువగా ఉన్నవి, ఎక్కువ మసాలాలు ఇలాంటి ఫుడ్ ఏమీ తీసుకోవద్దు అని చెప్తాము. ఎక్కువగా పేషెంట్లు ఏం చేస్తారు అంటే సర్జరీ అయిపోయిన తర్వాత పప్పు తింటే చీమ్ పడుతుంది, పల్లీలు తింటే చీమ్ పడుతుంది, పెసరపప్పు తింటే చీమ్ పడుతుంది అని చెప్పి మెయిన్గా ప్రోటీన్ తీసుకోవడం మానేస్తారు. లేదంటే గుడ్లు తీసుకోరు. గుడ్లు తీసుకోవడము, ఎస్పెషల్లీ గుడ్డు తెలుపు మరియు ఎల్లో కూడా తినటం చాలా అవసరము. ఆపరేషన్ అయిపోయిన తర్వాత కనీసం ఆపరేషన్ అయిపోయిన తర్వాత రోజు పొద్దున ఒక గుడ్డు, సాయంత్రం ఒక గుడ్డు తీసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ ఉంటేనే లోపల హీలింగ్ ప్రాసెస్ అంటే కోలుకోవడం అనేది సరిగా జరుగుతుంది. ఇంతకు ముందు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎంత రెస్ట్ తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటారు అని అనేవారు. అది ఒక అపోహ మాత్రమే. ఇప్పుడు రీసెంట్ గైడ్ లైన్స్
అంటే ఇప్పుడు మేము ఫాలో అవుతున్న ప్రోటోకాల్స్ ఇవన్నీ ఏంటంటే ఈరాస్ ప్రోటోకాల్స్ అంటాము. అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ ఎంత త్వరగా బెడ్ దిగి ఎంత త్వరగా నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి ట్రై చేస్తారో, నార్మల్ లైఫ్ ఎంత హ్యాపీగా లేచి తిరుగుతారో అప్పుడు వాళ్ళ రికవరీ అంత బాగుంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సర్జరీ అయిపోయిన తర్వాత 4 to 6 అవర్స్కి లేచి హ్యాపీగా నడిచేయమని చెప్తాం పేషెంట్స్కి. అప్పటిదాకా ఉన్న మూత్రం పైపు కూడా తీసేయడం జరుగుతుంది. పేషెంట్ తన పనులు తాను చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తాము. అంటే తనంతట తానే బాత్రూమ్కి వెళ్ళడము, మోషన్కి వెళ్ళడం, బ్రషింగ్ చేయడం, స్నానం చేయడం ఇవన్నీ వితౌట్ ఎనీ హెల్ప్, అంటే ఎవరి సహాయం లేకుండా వెళ్ళి చేసుకోమని చెప్పి ఎంకరేజ్ చేయాలి. ఆపరేషన్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 7 రోజుల నుంచి 6 వారాల వరకు కాస్త ఎక్కువ బరువులు కాకుండా 3 నుంచి 4 కేజీల వరకు బరువు లేపొచ్చు. ముందుకి వంగటం అనేది చేయకూడదు. ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. చిన్న వాకింగ్లు అలాంటివి చేసుకోవచ్చు. భార్యాభర్త దూరంగా ఉండాలి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత 6 వారాల తర్వాత ఇంకా లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ అయితే మామూలుగా ఆపరేషన్కి ముందు పేషెంట్ ఎలా ఉండిందో ఆపరేషన్ తర్వాత 6 వారాల తర్వాత దే కెన్ బి బ్యాక్ టు నార్మల్. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు, జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళొచ్చు, వాకింగ్ అన్నీ చేసుకోవచ్చు. కానీ ఏదైనా మనల్ని మనం ఓవర్ స్ట్రెచ్ చేసుకోకూడదు. ఎప్పుడైనా పేషెంట్కి నొప్పి అనిపించింది, లేదు డిస్కంఫర్ట్గా ఉంది, చేయలేకపోతున్నాను అంటే అక్కడ ఆపండి. మెల్లమెల్లగా రోజు చేసే టైం పెంచుకుంటూ వెళ్ళాలి. ఎక్సర్సైజ్ చేసుకునే టైం మెల్లగా పెంచుకుంటూ వెళ్తే రికవరీ బాగుంటుంది. సో సమ్మరీలో రికవరీ బాగుండాలి అంటే ఇంపార్టెంట్వి 3. 1 సర్జరీకి ముందు మీ ఆరోగ్యం, తర్వాత రూట్ ఆఫ్ సర్జరీ, తర్వాత మీరు సర్జరీ తర్వాత తీసుకునే అన్నపానీయాలు మరియు ఎక్సర్సైజులు. ఇవి మాత్రము చాలా మటుకు హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తూ, ఇంకేమన్నా డౌట్స్, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.